ఆహ్, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి మనమిత్ర అన్నటువంటి దానికి సంబంధించి ఆధార్ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు. ఆధార్ డేటాని అందులో పెట్టేసి ఆ తర్వాత దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు గతంలో చేసినటువంటిదే మనమిత్ర కాన్సెప్ట్‌కి సంబంధించి ఇప్పుడు చేసుకొస్తున్నారు అన్నటువంటి వార్తల్ని సాక్షి హైలైట్ చేసింది. నాడు సేవామిత్ర పేరుతో అయితే ఇప్పుడు ఈ పేరుతో అనేక సంక్షేమ పథకాలు ఎత్తివేయడానికి అన్నటువంటి పాయింట్ను ప్రధానంగా హైలైట్ చేసింది. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆధార్ లింక్ లేకుండా ఏ కార్యక్రమాలు నడవు. మనం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలని సర్టిఫికెట్ మనం అప్లై చేసుకోవాలని ఆధార్ కంపల్సరీ. అయితే ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది సదరు సంస్థ ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్లోని అనేక వ్యవస్థలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే నడుస్తున్నాయి. కాబట్టి దాని మీద అనవసరమైన విషయం అవసరం లేదు. బేసిక్గా తెలివైన వాళ్ళు సాక్షి వాళ్ళు కావాలని నిజంగా రాయదలుచుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇదివరకు యాప్ల ద్వారా వచ్చే సర్వీసెస్సే. వాటినే మొత్తం కలిపి ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్స్ సంబంధించి ఉంటుంది. మనం పన్ను కట్టాలన్నా, ఆస్తి పన్ను కట్టాలన్నా, లేకపోతే నీళ్ల పన్ను కట్టాలన్నా అన్నీ అందులో ఒక ప్రొవిజన్ ఉంది. అది తీసుకొచ్చి ఇందులో పెట్టారు వాట్సాప్లో. అట్లాగే ఇదివరకు రైల్వే సమాచారం లేకపోతే ఇతరత్ర ఆర్టీసీది అవన్నీ వెబ్సైట్లోనే అవన్నీ ఇందులో పెట్టారు. అదనంగా తీసుకొచ్చినటువంటిది ఏదైనా కావాలి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కు లిస్టులో లేకపోతే కనుక కండక్ట్ సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇట్లాంటి ఏదైతే సచివాలయానికి సంబంధించినవి మాత్రం క్యాస్ట్ సర్టిఫికెట్లు అవి ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ ఇతరత్రా కావాల్సిన సేవలు దాదాపుగా నెక్స్ట్ టర్మ్ ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఇచ్చినవి అన్నిట్లో 100కి 99% సహజంగా ఆల్రెడీ యాప్లు ఉన్నటువంటి వాటిలో చేస్తున్నారు. అది విమర్శిస్తే తప్పులేదు, కానీ అనవసరంగా మనమిత్ర మీద విషయం చెప్పాల్సిన అవసరం అయితే లేదు.